మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి రాజ్యాంగం యొక్క పరిణామ క్రమాన్ని చూస్తున్నాం. దీనిలో భాగంగా మొన్న అంటే 1919 భారత ప్రభుత్వ తెలుసుకున్నాం. అయితే ఈ చట్టంలో భాగంగా ఈ చట్టం ఖచ్చితంగా అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం 10 సంవత్సరాల తర్వాత ఒక చట్టాన్ని ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కమిటీ ఈ విధంగా ఏర్పడే కమిటీనే సైమన్ కమిషన్. కమిషన్ 1927. ఈ కమిషన్ ఏర్పాటు కాలంలో ఉన్న వైస్రాయి ఇర్విన్. ఈ కమిషన్ లో సైమన్ అనే వ్యక్తి అధ్యక్షుడుగాను, ఇంకా 6 మెంబర్స్ సభ్యులుగాను ఉంటారు. అయితే ఈ కమిటీని ఏర్పాటు చేసి బ్రిటన్ కాలాన్ని బల్డివిన్. ఈ కమిషన్ యొక్క ముఖ్యాంశాలను పరిశీలించినట్లయితే మనకు తెలుసు 1919లో కేంద్రంలో ద్విసభను ప్రవేశపెట్టారు అని చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ. ఈ ద్విసభ ఏంటంటే ఇక్కడ రాస్తాను. ద్విసభ 2 సభలు ప్రవేశపెట్టారు. ఒకటి శాసన మండలి అంటే కేంద్రంలో శాసన మండలి శాసన సభ. రాష్ట్రాలలో ఏం ప్రవేశపెట్టారంటే రాష్ట్రాల మండలి ప్రవేశపెట్టారు. ఈ శాసనసభను కేంద్రంలో ప్రవేశపెట్టిన శాసనసభను మనం దిగువ సభ అంటాం. దీన్ని ఎగువ సభ అంటారు. ఇప్పుడు ఈ యొక్క రెండింటి పేర్లు చేంజ్ చేయాలి అనుకున్నారనమాట. ఈ శాసనసభను దిగువ సభ అంటారని చెప్పాను కదా. ఈ దిగువ సభను ఫెడరల్ అసెంబ్లీగా పిలవాలి. అండ్ దీన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ గా పిలవాలని చెప్పారు. తర్వాత ఏం చేశారంటే ఇందులో ఉన్న సభ్యులు దీంట్ల నుండి ఎన్నుకోబడాలి. అంటే దీంట్లో ఫెడరల్ అసెంబ్లీలో సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు రాష్ట్రాల మండలి నుండి ఎన్నుకోబడాలి. అట్లనే రాజ్యాంగ నిర్మాణానికి అనేక సంస్కరణలు చేయాలని దీంట్లో తీర్మానించారు. అట్లనే రాజ్యాంగం అనేది ఎలా ఉండాలి? సమైక్య వ్యవస్థగాను ఉండాలి. సమైక్య వ్యవస్థ అంటే తెలుసు కదా. సమైక్య వ్యవస్థ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు అనేది స్పష్టంగా విభజించబడి ఉండాలన్నమాట. తర్వాత ఇప్పుడు వివిధ మత అంటే వివిధ సామాజిక వర్గాలు అంటే క్యాస్ట్ కదా, సామాజిక వర్గాల సంరక్షణ కోసము గవర్నర్ కు విచక్షణ అధికారాలను ఇవ్వాలి.
గవర్నర్ కి ఇవ్వాలి. తర్వాత ఈ చట్టం ద్వారా ఏం చేశారు అంటే గవర్నర్ జనరల్ అయితే ఎవరైతే ఉన్నారో తన క్యాబినెట్ ను గవర్నర్ జనరల్ కు తన క్యాబినెట్ లో సభ్యులు ఉంటారు కదా, ఆ ఎన్నుకోవడానికి అతనికి పూర్తి అధికారం ఇవ్వాలి. అయితే దీంట్లో ఏం చేశారంటే ఈ కమిషన్ లో పూర్తి అధికారాలు ఇచ్చిన తర్వాత ఈ కమిషన్ లో చాలా మంది అంటే అందరూ బ్రిటిష్ వ్యక్తులే ఉన్నారు కాబట్టి వాళ్ళు దానివల్ల వీళ్ళని వైట్ కమిషన్ అని పిలిచారన్నమాట. వైట్ కమిషన్ అని పిలువబడింది. సో దీని గురించి మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా డిస్కషన్ చేద్దాం. సైమన్ కమిషన్, దీనిని మనం వైట్ కమిషన్ అంటారు. 1927లో ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ ఏర్పడినప్పుడు వైస్రాయి ఎవరున్నారు అంటే వైస్రాయి 20 ఉన్నారు. సైమన్ అధ్యక్షుడు, ఆయన 6 మెంబర్స్ సభ్యులు ఉన్నారు. ఈ కమిటీని ఏర్పాటు చేసిన బ్రిటన్ ప్రధాని బల్డ్విన్ ఇందులో ముఖ్యాంశాలు పరిశీలించినట్లయితే కేంద్రంలో ద్విసభను ప్రవేశపెట్టారు. కేంద్రంలో ద్విసభను ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు ఒకటేమో కేంద్ర శాసనసభ మరియు రాష్ట్రాల మండలి, ఈ సభలను 2 సభలను కేంద్రంలో ప్రవేశపెట్టారు. నేను ఇదివరకు కేంద్రంలో రాష్ట్రాల్లో అని చెప్పినాను కదా, అట్లా కాదు. కేంద్రంలోనే 2 సభలు ప్రవేశపెట్టారన్నమాట. ఒకదాన్ని మనం శాసన సభ అంటారు, ఒకటేమో రాష్ట్రాల మండలిని అంటారు. శాసనసభను దిగువ సభ అంటారు. ఈ సభ పేరును ఫెడరల్ అసెంబ్లీగా మారవాలని చెప్పారు. రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర మండలిను ఎగువ సభ అంటారు. దీన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ గా పిలుస్తారు. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఫెడరల్ అసెంబ్లీకి సభ్యులను ఎన్నుకోవాలన్నమాట. నెక్స్ట్ రాజ్యాంగ నిర్మాణం అనేది చాలా పకడ్బందీగా జరగాలి అని చెప్పేసి తీర్మానించారు. రాజ్యాంగం ఎలా ఉండాలి అంటే సమైక్య లక్షణాలను కలిగి ఉండాలి. సమైక్య లక్షణాలు అంటే అధికారాలను పూర్తిగా కేంద్ర రాష్ట్ర అధికారాలను స్పష్టంగా విభజించాలి. తర్వాత వివిధ సామాజిక వర్గాల సంరక్షణకై గవర్నర్కు విశిష్ట అధికారాలను కలిగి ఉండాలి. అండ్ గవర్నర్ జనరల్ కు తన కమిటీకి సంబంధించిన వారిలో తన క్యాబినెట్ ఉంటారు కదా, ఆ క్యాబినెట్ సంబంధించి నియమించుకునే అధికారంలో పూర్తి అధికారం గవర్నర్ జనరల్ కు ఇవ్వాలి. తర్వాత రాష్ట్రాలలో ఏం చేశారంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. తర్వాత దీని తర్వాత వచ్చిన నెహ్రూ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. తర్వాత 1928 నెహ్రూ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. అయితే మనకు 1927 సైమన్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్కువ మంది సైమన్ కమిటీ ఏర్పాటు చేశారు కదా, ఏర్పాటు చేసినప్పుడు దీంట్లో ఎక్కువ మంది సైమన్ కమిషన్ ఎక్కువ మంది వైట్ వాళ్ళు ఉండడం వల్ల దీన్ని వైట్ కమిషన్ అంటారని కూడా చెప్పింది. సో అందరూ బ్రిటిష్ వాళ్ళే ఉండడం వల్ల వీళ్ళని ఐఎన్సి పూర్తిగా వ్యతిరేకించింది. మేము సైమన్ కమిషన్ ని వ్యతిరేకిస్తామని ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కంప్లీట్లీ వ్యతిరేకించింది. దీని వల్ల ఏమైంది అంటే అప్పుడు ఎవరైతే ఉన్నారో వైస్రాయ్ భారత రాజ్య ప్రతినిధి ఉన్నారు కదా, అతను ఎవరు అంటే బిర్కెన్ హెడ్ ఉన్నారన్నమాట. ఆయన భారతీయులకు అనుగుణంగా వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని రచించడం వాళ్ళకి చేత కాదని ఒక అవహేళన చేసిందన్నమాట. అవహేళన చేయడం వల్ల ఏమైంది అంటే వీళ్ళకి కోపం వచ్చి
ఎంఏ అన్సారీ అధ్యక్షతన ఒక కాంగ్రెస్ అఖిల భారత సమావేశం జరిగింది బొంబాయిలో ఎంఏ అన్సారీ అధ్యక్షతన అఖిల భారత సమావేశం జరిగింది. అయితే వాళ్ళు ఒక కమిటీని రూపొందించుకోవాలనుకున్నారు. అంటే ఒక కమిటీని రూపొందించాలనుకున్నారు. ఇందులో దీనికి అధ్యక్షుడుగా మోతీలాల్ నెహ్రూ ఈ కమిటీకి అధ్యక్షుడు. ఇందులో 1+9 మెంబర్స్ సభ్యులుగా ఉంటారన్నమాట. ఈ కమిటీ యొక్క ముఖ్యాంశాలను పరిశీలించినట్లయితే భారతదేశానికి మొత్తము స్వయం ప్రతిపత్తి కల్పించి బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అండ్ ఓటు హక్కును కల్పించాలి. వయోజన ఓటు హక్కును కల్పించాలి. ఓటు హక్కు కనిపించాలి. తర్వాత సమైక్యవాదాన్ని వ్యవస్థను రూపొందించి అవశిష్ట అధికారాలు అంటే తెలుసు కదా, అవశిష్ట అధికారాలు ఏమున్నాయో అవి కేంద్రానికి ఇవ్వాలి. అవశిష్ట అధికారాలు అంటే రాష్ట్ర జాబితాలో కానీ ఉమ్మడి జాబితాలో కానీ రాష్ట్ర జాబితా కానీ కేంద్ర జాబితా కానీ ఉమ్మడి జాబితాలో కానీ లేని అంశాలను మనం అవశిష్ట అంశాలు అంటాము. అది మన కేంద్రానికి ఇవ్వాలి. తర్వాత మంత్రి మండలిని ఏర్పాటు చేయాలి. తర్వాత ఇది ముఖ్యంగా 19 రకాల ప్రాథమిక హక్కులను చూపించింది. 19 రకాల ప్రాథమిక హక్కులను కల్పించాలని చెప్పింది. తర్వాత మనకు 1919లో కేంద్రంలో ద్విసభ, రాష్ట్రంలో ఏం పెట్టలేదు కదా, కేంద్రంలో ద్విసభను ప్రవేశపెట్టారు కదా. ఈ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే కేంద్రంలో ఏం చెప్పారంటే కేంద్రంలో రాష్ట్రంలో కూడా ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పిన తర్వాత సరే ఒకసారి చూద్దాము నెహ్రూ రిపోర్ట్ గురించి. ఇది నెహ్రూ రిపోర్టు వ్యతిరేకించడం వల్ల బిర్కిన్ హెడ్ అనే భారత రాజ్య ప్రతినిధి సైమన్ కమిషన్, అది భారతీయులకు వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని తయారు చేసుకోలేరు అని అవహేళన చేయడం వల్ల ఈ కమిటీని రూపొందించారు. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే భారతదేశంలో బాధ్యతాయుతమైన వ్యవస్థను ఏర్పాటు చేయగలగాలి. అండ్ వయోజనులకు ఓటు హక్కు కల్పించాలి. సమైక్య వ్యవస్థను బలంగా ఏర్పరిచి కేంద్రానికి అవశిష్ట అధికారాలు ఇవ్వాలి. మంత్రి మండలి ఏర్పాటు చేయాలి. ప్రాథమిక హక్కులు, ఇందులో 19 రకాల ప్రాథమిక హక్కులను ఈ కమిటీ ద్వారా, నెహ్రూ రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేశారు. అండ్ కేంద్రంలో ద్విసభ ఉన్నట్టే రాష్ట్రాలలో కూడా ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పారన్నమాట. ఈ రిపోర్ట్ ఇచ్చింది. నెక్స్ట్ క్లాస్ మిగతా అంశాలను గురించి తెలుసుకుందాం.